దయగును కందువ దానకేళికి ఇరవు అంతఃశుద్ధికి జన్మభూమి ఉదారతకున్ రచ్చపట్టు జయశ్రీలీలకున్ పట్టుకొమ్మ అని ఎల్లవారు బాబుగారి గురించి పొగడుతుండ బాబుగారి దర్శనము ఎన్నడు జరుగునా అనుకునేది దానను. నేటికి నా భాగ్యవశమున నా పుణ్యము పండి బాబుగారు మా ఇంటికి అరుదించినారు. అమ్మీ మిత్రమా, ఈ ముదస్సలకింత పాండిత్యమేమో వచ్చి క్షణము కాలేదు 100 విన్నాము. అవును మిత్రమా, పాండిత్యం కలిగిన కుటుంబం అని ముందే చెప్పాను కదా. అవునా? నా పాండిత్యం ఇప్పుడేమున్నది నాయన. నేను మంచి వయసులో ఉండంగా గొంతెత్తి పాడితిన రహిముట్ట జంత్రగాత్రములు రాళ్ళు కరిగించు విమల గాంధర్వంబు విద్యమాకు అని పెద్దన్నగారు మనుచరిత్రలో చెప్పినట్లు 4 వేదములు 4 కొన నుండెడివి. వయసుతో పాటే అన్నీ పోయినవి నాయన. కళకళ వీధెల్ల నవ్వ కట్టెలు మోసేనన్నట్లు పూలు ముడిచిన అంగళ్ళనే కట్టెలు మోయవలసి వస్తున్నది. బాబుగారు నా వాగుడు చూసి అసహ్యపడుతున్నట్టున్నారు. లేదు లేదు, నెవరిపోవచ్చున్నారు, ఆశ్చర్యపోవచ్చున్నారు. మా కులమున పుట్టవలసింది కాదు మణిపూస. ఆహా, ఏమి జగన్మోహనాకారము! ముడుముగలేచు లేనటి మోక చిగిచ్చిన మావిగున్న ముమ్మరముగా మొగ్గదాల్సిన మల్లియా పూసిన జాజితీవేయ విరిసిన తమ్మి పువ్వు నెరవిచ్చిన సంపగ పూల గుత్తి ఈ తరుణికి సాటి రావనగా తక్కిన వాటి ప్రమేయటికి అవురా, నేనెంతటి నైత్యమునకు పాల్పడుచుంటిని. కోరిన బిల్వమంగళుడు కూరిని మీరగా నేతిరి నన్ను చేరగా వచ్చుచుండెనని తీయని ఊహలలోన తేలనా లేక శారద పాండితేశముని జారునిగా నులరించు నీచత ఘోర తటాగ్ని పాపమున కూల్చదనటంచు మృగనా ఏది ఏమైనను ఇది నా వృత్తి ధర్మము, నిర్వర్తించక తప్పదు. ఆహా, పంతులు గారికి నేడేలకు మా మీద నిర్హేతుక జాయమాన కటాక్షం వచ్చినది. నిర్హేతుకమేమి సహేతుకమే. ఇంకను తరువాయ పరీక్ష మిగిలి ఉన్నది కదా. ఇదిగో ఈ దంతో పెట్టెను చూస్తేవి కదా, దీని మీద ఏమున్నవో పరికింపు. సర్పము, సంపెంగ పువ్వు, శివుడు, రాహువు ఈ రూపములు చిత్రీకరించబడి ఉన్నవి. అవును కదా. అవును. ఈ పెట్టెలోని వస్తువుకి కావలిగా నుంచబడినవి. వీరిని ఆధారం చేసుకొని పెట్టెలోని వస్తువేమో చెప్పగలిగినచో ఆ వస్తువు నీది.
ఆ పైన నీవు కోరిన పై బహుమానము కూడా నొసుకబడును. అబ్బా, ఎంత గూఢ సమస్యను కల్పించినారు. ఈ యత్నమంతయు నన్ను ఓడబుచ్చుటకే కావలయు. కాదు కాదు, కేవలం పరీక్ష మాత్రమే. సరే కానిండు, ప్రయత్నించి చూచెదను. మొదటిది సర్పము. సర్పము దేన్ని హరింపగలదు? మారుతమును. మారుతము దేని కొరకు వచ్చును? పరిమళము కొరకు వచ్చును. మరి అట్టి పరిమళము దేని యందుండును? పుష్పాదుల యందు. కావున పెట్టెలోని వస్తువు పుష్పాదుల్లోంది కావలేను. ఇక రెండవది సంపెంగ పువ్వు. సంపెంగ పువ్వు దేన్ని హరింపగలదు? తుమ్మెదను. తుమ్మెద దేని కొరకు వచ్చును? మకరందము కొరకు వచ్చును. మరి అట్టి మకరందము దేని యందుండును? పుష్పాదుల యందు. కావున పెట్టెలోని వస్తువు నిశ్చయముగా పుష్పాదులలోందే కావలేను. మీరు వింటున్నారా నా సమాధానం? మా అమ్మగారి మాయలో పడకండి. నా సమాధానం వినినంత వరకు మీ చిత్తము నాయందే నిలువరించండి. నన్నే చూడండి. మూడవది శివుడు. శివుడు ఎవరిని వారింపగలడు? మన్మధుని. మన్మధునికి ఇష్టమైన పుష్పములు అరవిందము, అశోకము, చూతము, నీలోత్పలము, నవమల్లికము. కావున పెట్టెలోని వస్తువు ఈ ఐదింటిలో ఒకటి అయి ఉండవలేను. ఇక నాల్గవది రాహువు. రాహువు పుష్పము, రాహువు పుష్పము. స్ఫురించినది. వింటున్నారా? ఏం వింటున్నారో? కానుకలు సమర్పించే కార్యక్రమంలో ఉన్నారు. లేదండి, వింటున్నాము. మీరు చెప్పినది అంతయు వింటున్నాము. ఏం చెప్పానో ఒకసారి చెప్పండి. చెప్పలేరు, వినలేదు. మీ చిత్తం ఇక్కడ లేదు. లేదు కదా? చెంతనే ఉన్నది నా చిత్తం అంతయు. చూపులే ఉన్నవి, చిత్తం ఆ చెంతన ఉన్నది. నాలుగవది రాహువు. రాహు ఎవరికి శత్రువు? సూర్యునకు. సూర్యునకు ఇష్టమైన పుష్పము కమలము. అమ్మా, ఆ ఉంగరములు ఏమి చూసుకుంటావే? అమ్మ వజ్ర కమలమేనే, దాచుకో అమ్మా. చాలా చక్కగా సమాధానం చెప్పారు. ఆహా, పై బహుమానం ఏమి కోరదో కోరుకోను. కోరవచ్చును, తీరుటయ్యే దుర్లభము ఏమో అని తోచుతున్నది. నా పట్ల నీకెట్టి సందేహము అవసరం లేదు. అటున్న సూర్యుడు ఇటు ఉదయించనను. నేను ఆడి తప్పు వాడను కాను. నాకు ఎప్పటి నుండియో ఒక శాస్త్రము అభ్యసించవలని కోరికగా ఉన్నది. సందేహం ఎందుకు? అడగండి. మరేమీనూ లేదు. కామశాస్త్రము. తేలిపోయింది చూసారా? అందులకే అన్నాను, కోరుటికేమి కానీ తీరుటియే దుర్లభము అని. ఆగాగు, అప్పుడే తాటాకులు కట్టక కొంచెము నిదానింపు. అలాగే మీకు కావలసినంత సమయం తీసుకుని యోచించే సెలవివ్వండి. ఇంతలో నేను వెళ్ళి తమలపాకులు పెట్టాను. తొందరేలా? తమలపాకులకేమి కానీ ఇక్కడ చాలా ఒక్కగా ఉన్నది. ఈ కోమిటి మేడలో నేనుండచాలను. అలాగైనా మా తోటలోని కేగుదము రండి, చాలా చల్లగా ఉంటుంది. అవునా? రాక రాక నీవు రాగా వలపు ఏరువాక, నా వెంట నీవు నీ జంట నేను వచ్చావు మా ఇంటి దాకా. రాక రాక నీవు రాగా వలపు ఏరువాక, నా వెంట నీవు నీ జంట నేను వచ్చావు మా ఇంటి దాకా. నువ్వు వస్తే నవ్వులిస్తా, పువ్వులిస్తే పూజ చేస్తా. వస్తే తోడు వస్తే నీడనిస్తే చాలు చాలు. చిన్న మాట, ఒక చిన్న మాట, చిన్న మాట, ఒక చిన్న మాట. చింతామణి, చింతామణి, ఇంకా ఎన్నాళ్ళు మా కొంపల మీద పడి తిరుగుతావురా? అత్తకి లేక అటుకులు తింటుంటే అల్లుడు వచ్చి దీపావళి పండుగ చేయమన్నట్ట. సిగ్గులేము.
మీ అన్నలు ఎంతో మంది వీధి అరుగుల మీద దుప్పట్లు కప్పుకొని పడుకున్నారు, వాళ్ళ పక్కన పడుకోరా పోయి. దొడ్డి వాకిట్లో కొంపకు పోయి పెళ్ళాం కాళ్ళు పట్టుకుని నువ్వే దిక్కు పెళ్ళాం కాళ్ళ మీద పడరా. సిగ్గులేమున్నా కూడా సొమ్ము లేకుండా భోగం కొంప. ఎంత పని జరిగినది. ప్రాణమిత్రుడైన బిల్వమంగుని మోసగించి అతనికున్న సర్వ సంపదలు మేమిరువురము అనుభవించవలని ఎంచితినే కాని కుటిల మనస్కుడనై నా మనసున ఒకటి తలవగా దైవము మరి ఒకటి నాకు ప్రసాదించినట్లయినది. నేర్పుమై బిల్వమంగడు నెత్తిగొట్టి కూర్చునాకు సుఖమనుకుంటిగా అతని మరిగి నా నెత్తి
చెరుగనైతి నేను సర్వస్వమని ప్రేమింపచేసి నేను లేక తాను జీవింపలేనని నాతో ఎన్ని బాసటలు సల్పి చివరకు నన్ను ఈ రీతిగా చేయనని కలమైనా తలంపనది. ఆహా, ఎంత విశ్వాసహీనురాలో కానీ కలిగిన భాగ్యమెల్లను ముఖంబున పెట్టితి. ఇప్పుడిది కావలెనన తెచ్చి ఇచ్చితి. పవలును దేయును ఇంటి కుక్కదై వెలిగితి. ఏమి చేసిన మెచ్చితి చిట్టి నన్నవితి కథ
సత్బ్రాహ్మణ కులమును జన్మించి నియమనిష్టలు గాలికి వదిలి చివరకు దాని కొంపచొచ్చినందులకు నాకిట్టి పరిస్థితి సంభవించినది. అగ్ని సాక్షిగా పరిణయం వాడిన ఇల్లారిని అలక్ష్యము చేసి భార్య బిడ్డలను గాలికి వదిలి ఎందరు చెప్పినను వెనక దాని గొప్పదొచ్చినందులకు చివరకు నాకిట్టి పరిస్థితి సంభవించినది. నాకిట్టి పరిస్థితి అవశ్యము కావలసినదే. నలుగురు నోట గడ్డిడా నవ్వుల బుచ్చితి అగ్గి వంటి సత్కులమును పొగ్గి చేసి చతుర్యమై కల కలలాడు పెండము గమ్ము చతుర్థి చందాల్కమే బబువలే కలనైది కట్టి కొడు పల్దగదే నన్ను కట్టి కొడు పల్దగదే తప్పలం బిడ్డు నును దేవేందునిగా వనత్తుననియను నను దేవేందునిగా వనత్తుననియను నను దేవేంద్రునిగా ఎంత పని జరిగినది. సమస్త శాస్త్రములెరింగిన బిల్వమంగళుడు ఎంతలో ఇట్లు మారిపోయినాడు. ఎల్లవేళలా సంగీతములందును సాహిత్యములందును భక్తి ప్రపత్తుల యందు ఎల్లవేళలా ఎడతెగక నుండివాడు. వ్యాపారములను మాత్రమైన విడనాడని వాడు ఎంతలో ఇట్లు మారిపోయినాడు. అవునులే, ఎంతటి వారలైనా కాంతకు కనకమునకు దాసులగుదరుని పెద్దలు చెప్పే నీతి సూక్తి నాకెప్పుడు జ్ఞప్తికి వస్తుందా? వారి కర్మం ఎట్లను అట్టయ్యగను. కానీ నా గతి ఏమి? నా గతి ఏమి? నా అర్ధాంగికి ఏ విధమున నా ముఖము చూపించగలడు? నా కులము వారి వద్దకు నేనే విధముగా వెళ్ళగలను? దానికింత ఆలోచన ఏమున్నది? సర్వాంగ క్షౌరమై సారుల చేత వెళ్ళగొట్టబడి
దక్కును అది ఏ గతి దీర్ఘకాల నివాసము దీర్ఘకాల నివాసము వచ్చుదల్గ చల్దమ్మున దొడ్డిదారి నిల్కబడి నీవే దిక్కని ఏచి నీవే దిక్కని ఏచి కథి చివరకు భాగ్యకాల మీద పరుతయే కథి చివరకు ఇక ఎందరూ నాలాంటి అభాగ్యులు వారి మాయాజాలమున పడి ఎంతమంది సర్వస్వం కోల్పోనున్నారో, ఇక ఎంతమంది వారి యమపాస్యమనందు బలి కానున్నారో. ఇక ఇంతేనా? ఈ సమాజము మారదా? ఇంతేనా? ఇంతేనా? ఇదేనా జీవితం? ఇంతేనా? ఇంతేనా? ఇదేనా జీవితం? ఇంతేనా? ఇదేనా జీవితం? ఒడిదుడుకుల సుడిగాలుల పడవ ప్రయాణం ఇంతేనా? ఇదేనా? ఇంతేనా? ఇదేనా? ఇంతేనా? వేషవ్యామోహం కాదది యమపాశం, పచ్చని జీవితాల చిచ్చు పెట్టు కాకానం. వేషవ్యామోహం కాదది యమపాశం, పచ్చని జీవితాల చిచ్చు పెట్టు కాకానం. నేతి బీరకాయలోని నేయిలేని చందమై బీరకాయలోని నేయిలేని చందమై, ప్రేమ లేని సానులకై జీవితమే బలి కాగా. ప్రేమ లేని సానులకై జీవితమే బలి కాగా. ఇంతేనా?
ఇంతేనా ఇదేనా జీవితం ఒడిదుడుకున్న సుడిగాలుల పడవ ప్రయాణం ఇంతేనా ఇదేనా ఇంతేనా ఇదేనా ఇంతేనా కలిగిన సిరులల్లా సానుల పాల్చేసి భార్య బిడ్డలను అభాగ్యుల చేసి కలిగిన సిరులల్లా సానుల పాల్చేసి భార్య బిడ్డలను అభాగ్యుల చేసి లోకమంత కాకులై నిన్ను పొడవ చూడగా లోకమంత కాకులై నిన్ను పొడవ చూడగా ప్రేమలేని సానులకై జీవితమే బలి కాగా ప్రేమలేని సానులకై జీవితమే బలి కాగా ఇంతేనా ఇంతేనా ఇదేనా జీవితం ఒడిదుడుకున్న సుడిగాలుల పడవ ప్రయాణం ఇంతేనా ఇదేనా ఇంతేనా